లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ బారన్ విజయ్ మాల్యా ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా బ్యాంకింగ్, రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జీ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్రకు సంబంధించిన రుణ పరిష్కార ప్రణాళికను నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ NCLT ఆమోదించడాన్ని ఉటంకిస్తూ మాల్యా ఘాటు విమర్శలు చేశారు. 22,000 కోట్లకు పైగా బాకీ ఉన్న సుభాష్ చంద్రకు కేవలం 6.5 కోట్లతో 99.97% హెయిర్ కట్ లభించిందని, కానీ తన నుంచి మాత్రం 6,000 కోట్ల అప్పుకు గాను ఏకంగా 14,100 కోట్లు రికవరీ చేశారని మాల్యా ప్రశ్నించడం కలకలం రేపుతోంది. మరి మాల్యా వాదనలో నిజమెంత? సుభాష్ చంద్ర డీల్కు మాల్యా రికవరీకి ఉన్న చట్టపరమైన వ్యత్యాసాలేంటి? ఈ స్టోరీలో చూడండి. బ్యాంకింగ్ వ్యవస్థలో రూల్స్ అందరికీ ఒకేలా ఉంటాయా, లేక లొసుగులను బట్టి మారుతుంటాయా? విజయ్ మాల్యా చేసిన ట్వీట్ ఇప్పుడు ఇదే ప్రశ్నను లేవనెత్తింది. జీ న్యూస్ సుభాష్ చంద్ర కేసులో NCLT ఇచ్చిన తీర్పును అస్త్రంగా చేసుకుని మాల్యా భారత్లోని డెట్ రిజల్యూషన్ వ్యవస్థపై ప్రశ్నలు గుప్పించారు. అయితే మాల్యా వాదన వినడానికి బాధితుడి ఆవేదనలా అనిపించినా ఈ 2 కేసుల వెనుక చట్టపరమైన, ఆర్థికపరమైన ప్రాథమిక వ్యత్యాసాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. విజయ్ మాల్యా ఎక్స్లో పోస్ట్ చేసిన ట్వీట్లో పేర్కొన్నట్లు సుభాష్ చంద్ర వ్యవహారాన్ని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు బయటపడుతున్నాయి. ఇది పూర్తిగా ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ పరిధిలో జరిగిన ప్రక్రియగా నిపుణులు చెబుతున్నారు. IBC సెక్షన్ 114 కింద సుభాష్ చంద్ర వ్యక్తిగత హామీదారుగా NCLTని ఆశ్రయించారు. ఈ సెల్ గ్రూప్ కంపెనీల డిఫాల్ట్ వల్ల తలెత్తిన రుణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన రీపేమెంట్ ప్లాన్ను NCLTకి ప్రతిపాదించారు. కంపెనీ వద్ద అందుబాటులో ఉన్న ఆస్తుల విలువ, బ్యాంకుల కన్సార్టియం అంగీకారం మేరకే NCLT ఈ పరిష్కారానికి ఆమోదం తెలపడం గమనించాలంటున్నారు. అంటే ఇది బ్యాంకింగ్ నియమ నిబంధనలకు లోబడి జరిగిన ఒక కమర్షియల్ రీస్ట్రక్చరింగ్ అన్నమాట. మరోవైపు విజయ్ మాల్యా కేసు విషయానికి వస్తే ఇది కేవలం వ్యాపార నష్టాలకు లేదా సాధారణ డెట్ డిఫాల్ట్కు సంబంధించిన వ్యవహారం ఎంతమాత్రమూ కాదు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ పేరుతో బ్యాంకుల నుంచి పొందిన 1,000 కోట్ల రుణాలను విదేశాలకు అక్రమంగా మళ్లించారనే తీవ్రమైన మనీ లాండరింగ్ అండ్ క్రిమినల్ ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనపై PMLA కింద కేసులు నమోదు చేయడమే కాకుండా చట్టపరమైన విచారణకు హాజరు కాకుండా పారిపోవడంతో మాల్యాను ఫ్యూజిటివ్ ఎకనామిక్ అపెండర్గా ప్రకటించారు. ఈ క్రమంలో బ్యాంకుల కన్సార్టియం కోర్టు ఉత్తర్వుల ద్వారా ఆయన జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి వడ్డీతో సహా 14,100 కోట్లను రికవరీ చేసింది. మరి మాల్యా ఆరోపిస్తున్నట్టు వ్యక్తిని బట్టి చట్టం మారుతోందా అని అడుగుతున్న ప్రశ్నలకు నిపుణులు కాదనే చెబుతున్నారు. చట్టం అమలు అనేది వ్యక్తిగత హోదాపై కాకుండా ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరుపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. మాల్యా దేశం విడిచి పారిపోయి క్రిమినల్ విచారణను ఎదుర్కోకుండా విదేశాల్లో తలదాచుకుంటూ విచారణకు సహకరించని ఓ జటిలమైన వాతావరణం సృష్టించారని గమనించాలి. అటు జీ న్యూస్ సుభాష్ చంద్ర దేశీయ బ్యాంకింగ్ చట్టాలు, IBC వ్యవస్థ పరిధిలోనే ఉండి ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్ధంగా పరిష్కారం కోరుకొని అందుకు సహకరిస్తున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసమే రికవరీ విధానాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోందని బ్యాంకింగ్ రంగ నిపుణులు చెబుతున్నారు. విజయ్ మాల్యా చేసిన ట్వీట్ ఆధారంగా సోషల్ మీడియాలో ఆయనకు అనుకూలంగా, అలాగే మన దేశంలో బ్యాంకింగ్, రాజకీయ వ్యవస్థను ప్రశ్నిస్తూ తీవ్రమైన కామెంట్ల యుద్ధం జరుగుతోంది. నెటిజన్లు ప్రధానంగా భారత్లోని మీడియా వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నారు. విజయ్ మాల్యా అసలు రుణం కంటే రెట్టింపు రికవరీ చేసినప్పుడు ఆయన్ను విజిల్ బ్లోయర్, చోరని ముద్ర వేసి మీడియా వేటాడిందని, కానీ 22,000 కోట్లకు పైగా అప్పులున్న బడా మీడియా బారన్లకు కేవలం 0.03% అంటే 6.5 కోట్లు చెల్లింపుతో 99.97% రిలీఫ్ ఇచ్చినప్పుడు ఏ ఒక్క ప్రైమ్ టైమ్ మీడియా కూడా ప్రశ్నించడం లేదని కామెంట్లు చేస్తున్నారు. మాల్యా అడిగిన నో మీడియా క్వశ్చన్స్ అనే పాయింట్కు మద్దతిస్తుండడం గమనించాల్సిన అంశం. మరికొందరు యూజర్లు
మాల్యా ఒక ప్రముఖ బ్రాండ్ను ఎయిర్లైన్స్ను నడిపి నష్టపోయాడని, కానీ ఆయన ఆస్తులను జప్తు చేసి అసలు కంటే ఎక్కువగా వసూలు చేసినా ఇంకా ఆయన్ను విలన్గా చూపిస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. వ్యవస్థతో సన్నిహితంగా ఉండే రాజకీయ సంబంధాలున్న బడా కార్పొరేటర్లకు ఐబీసీ పేరుతో వేల కోట్ల రుణాలు మాఫీ అవుతుంటే మాల్యా లాంటి ఓపెన్ బిజినెస్ మెన్ టార్గెట్ అయ్యారని మాల్యా లేవనెత్తిన డెట్ రిజల్యూషన్ జస్టిస్ నిజంగానే ఆలోచించాల్సిన అంశమని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, వ్యాపారాల్లో వచ్చే సహజమైన నష్టాలు వేరు, ఉద్దేశపూర్వకంగా నిధులు మళ్లించి మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోవడం వేరు. మాల్యా ఆరోపణలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయినప్పటికీ ఓ పారిపోయిన ఆర్థిక నేరస్తుడి కేసుకు చట్టబద్ధమైన ఐబీసీ ప్రక్రియ కింద జరిగిన డెట్ రిజల్యూషన్కు మధ్య ఉన్న పక్కా వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలంటున్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు. నిజం మొహం కడుక్కొని చెప్పులు తొడుక్కొని బయటకు వెళ్లేలోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుందన్న చందంగా మాల్యా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ అయినంత మాత్రాన అతను శుద్ధపూస అయినట్టు కాదని, విధానపరమైన ప్రక్రియ వైరల్ కాకపోయినా తన పని తాను చేసుకుపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి మాల్యా నెగిటివ్ వాదనకు లభించినంత ఆదరణ సుభాష్ చంద్రకు లభించడం కష్టమే కదా అన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.